దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన కాపుదల నిత్యము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 147 వచనము, 148 వచనము, 149 3 వచనాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం. తెల్లవారక మునిపే మొరపెట్టితిని. ఒక రాజు మాట్లాడుతున్న మాటలు ఇవి. తెల్లవార ముందుకే నేను మొరపెట్టితిని అని చెప్తున్నాడు. మరి నీవు తెల్లవార ముందుకే లేస్తున్నావా? లేచి మొరపెడుతున్నావా? ఆయన సన్నిధిలో కూర్చుంటున్నావా? కొంత సమయం దేవుడికి ఇస్తున్నావా? దేవునితో గడుపుతున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించేయండి. దావీదు మహారాజు చెప్తున్న మాటలు ఇవి. తెల్లవారక మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మాటల మీద దావీదు ఆశ పెట్టుకున్నాడు. రాజు ఏం తక్కువ లేదు ఆయనకు. కానీ నువ్వు కూడా తెల్లవార మునుపు లేస్తున్నావా? రెండవది, దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నావా? పని మీద ఉన్న ఆశ, ప్రార్థన మీద ఈనాడు ఆశ లేదు. దేవుని మాటలు వినాలని ఆశ నీకున్నదా? దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు గ్రహించాలి. ఆ మాటలు నీ జీవితంలో మేలులు చేస్తాయి, నీ బాధలు తొలగిస్తాయి, నీ కష్టం తొలగిస్తాయి, నీ ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తాడు. అనేకమైన సమస్యలు, బాధలు ఉండొచ్చు. భయపడకు. దేవుని నమ్ము, విశ్వసించు. యేసుక్రీస్తు మీద ఆధారపడు. యేసుక్రీస్తు వైపు చూడు. నీ పాపని ఒప్పుకో. ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా దేవుడు నిన్ను చేస్తాడు. నీతిమంతుడిగా, నీతిమంతురాలు చేస్తాడు. అంతేకాకుండా నీ సమస్యలు తొలగిస్తాడు. వాటన్నిటిని పాదాల కింద తీసుకొస్తాడు. కాబట్టి నీవు తెల్లవారు ముందుకే లేచి ప్రార్థించే నేర్చుకో. రెండవది, ఆయన మాటల మీద ఆశ పెట్టుకో. దేవా, నీ వాక్యాన్ని చదువుతున్నాను. ఏ మాట ద్వారా నన్ను మాట్లాడతావు, ఏ మాట ద్వారా నన్ను ఆదరిస్తావు, ధైర్యపరుస్తావు అని ఆశ పెట్టుకుంటే కంపల్సరీ నీ ప్రాణం ఏమవుతుందంటే తృప్తి పరచబడుతూ ఉంది. కాబట్టి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే వాక్యాన్ని ఎంత ధ్యానిస్తావో అంత ఆశ నీలో పెరుగుతుంది. పాపానికి చోటు ఉండదు, దుష్టునికి చోటు ఉండదు, చెడుకు చోటు ఉండదు. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, మెడిటేషన్ చేస్తున్నావు. కాబట్టి 4 చెప్తున్నాడు, నీ కన్నులు చూసాడా, నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. రాత్రి జాము కాకముందుకే తెరుచుకుంటానంటున్నాడు. ఎందుకు? వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం. ఇలాంటి తీర్మానం, ఇలాంటి పట్టుదల, ఇలాంటి కమిట్మెంట్ నీకున్నదా? ఒకసారి ఆలోచన చేయి. నీకుంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే నీ కుటుంబానికి నేర్పిస్తావు, నీ కుటుంబంలో సభ్యులందరికీ నేర్పిస్తావు. తర్వాత 4 చెప్తున్నాడు, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. నీ యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. నీ వాక్య విధులను బట్టి దేవా నన్ను బ్రతికించయ్యా అని భక్తుడు తీర్మానం చేసుకుంటున్నాడు. ఎంత మంచి తీర్మానం చూడు. కాబట్టి నువ్వు ఇలా ఉన్నావా? ఉంటే ఎంత అద్భుతం జరుగుతుందో చూడు. మరి భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా పెందల కాడ లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యం పోతున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 39 వరకు మార్కు భక్తుడు రాస్తున్నాడు. ఆయన పెందల కాడను లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు ఆయన లేస్తున్నాడు. మొట్టమొదటిది. రెండవది, ప్రకటిస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే తండ్రి నామాన్ని ప్రకటిస్తున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశం ఏమైందో ప్రకటిస్తున్నాడు. మూడోది, దయ్యాలు అంటే దురాత్మలు వెలగొడుతున్నాడు. అక్కడ 3 పనులు చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాడు,
రెండోది ప్రకటిస్తున్నాడు, మూడోది దయ్యాలు వెలగొడుతున్నాడు. ఆ మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35 నుంచి 39 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి నీవు కూడా ప్రార్థిస్తే ఏం చేస్తావంటే ప్రకటిస్తావు, ఆయన నామాన్ని ప్రకటిస్తావు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం పౌలు అంటున్నాడు, ఆయనను ప్రకటిస్తున్నాం, ఆయనను ప్రకటిస్తున్నాం. మరి ప్రకటిస్తున్నావా? ఆయనను నీవు ప్రకటిస్తున్నావా? ఆయనను ప్రకటిస్తున్నప్పుడు ఆయన నీ జీవితంలో ఏది కొదవలేకుండా అన్నీ నీకు సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో, అంత్య దినాల్లో నీవు నేనున్నాం. కాబట్టి అలాంటి అనుభవం నీవు పొందుకుంటున్నావా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే క్షమించాలి. 28వ వచనం, ఆయనను ప్రకటించుచున్నామంటాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఆయనను ప్రకటిస్తున్నామంటాడు. ఎప్పుడైతే ఆయనను ప్రకటిస్తావో ఆయన చేసే కార్యం ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, మీ ప్రతి అవసరము తీర్చునంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును ప్రకటిస్తావో నీ ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. ప్రకటించాలంటే ఫస్ట్ ప్రార్థించాలి. ఎంత ప్రార్థిస్తే అంత ప్రకటిస్తావు, ఎంత ప్రకటిస్తే అంత నీ ప్రతి అవసరం ఏమవుతుందంటే తీర్చబడుతుంది. ఎంత గొప్ప దేవుడు చూడు. నీ ప్రతి అవసరం తీర్చబడాలంటే నువ్వు ప్రార్థించాలి. ఎంత ప్రార్థిస్తావో అంత ప్రకటిస్తావు. ఎంత ప్రకటిస్తే అంత నీ ప్రతి అవసరం, ప్రతిరోజు నీకున్న ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఈ లోకాన్ని ఎప్పుడు ముగించుకుంటామో తెలియదు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడుద్దాం. ప్రార్థన. కన్న తండ్రి, మీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయించే ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ధైర్యపరిచినందుకు వందనాలు, ఆదరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. ఈ మాటలు దుష్టుడెత్తుకుపోకుండా సహాయించే ఈ మాటల ద్వారా అయా ప్రభా తండ్రి మమ్మల్ని ధైర్యపరిచావు. తండ్రి నీకు వందనాలు, ఆదరించావు. తండ్రి నీకు స్తోత్రాలు. మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో జీవం ఉంది. అది మేము పొందుకోవడానికి కృప చూపుతారు నమ్ముచు మహిమ మీరు పొందుమని అడుగుచున్నకు వినబోతున్న వారి జీవితంలో కూడా ప్రభు అనేకమైన కార్యాలు జరిగించండి. అనేకమైన కార్యాలు జరిగించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా అడుగుచున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. మా ప్రార్థన విని జవాబును మీరు అనుగ్రహించి మహిమ పొందినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.